ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, పరలోకమందున్న పరమ తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి గతించే ఆదివారం ఒక అద్భుతమైన అంశాన్ని మనమందరం కలిసి విన్నాము, నేర్చుకున్నాం. ఏమండి, ఏంటి ఆ వాక్యాంశం అంటే, మనము శోధింపబడుతున్నామా? అదే కదా అంశం, అంతేనా? మనము అంటే ఎవరంటే క్రైస్తవులుగా ఉన్న మనము శోధింపబడుతున్నామా? ఎందుకండి శోధింపబడాలి అంటే, మన భక్తి జీవితం కరెక్ట్గా ఉంది అని తెలుసుకోవడానికి కంపల్సరిగా మనమందరము కూడా శోధింపబడాలి. ఎందుకు శోధింపబడాలి మనము అని ఆలోచిస్తే, నిజంగా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అని తెలుసుకోవడానికే మనమందరము కూడా శోధింపబడాలి. ఎందుకు శోధింపబడాలి అంటే, సాక్షాత్తు తండ్రి అయిన దేవునితో, మనతో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో అన్యోన్య సహవాసము చేస్తున్నాము అని మనం తెలుసుకోవడానికే చెప్పండి మనమందరము కూడా ఏమవ్వాలి? శోధింపబడాలి. ఎందుకు శోధింపబడాలి మనము అంటే, దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను అని మనలో మనము తెలుసుకోవడానికే కంపల్సరిగా మనమందరము శోధింపబడాలి. ఏమండి, ఎందుకు శోధింపబడాలి మనము అని ఆలోచిస్తే, దేవుని పట్ల విశ్వాసము కలిగిన వారుగా మేము ఉన్నాము అని మనలో మనము తెలుసుకోవడానికే శోధింపబడాలి తప్ప ఏమండి వేరే ఉద్దేశం ఇందులో ఏమీ లేదు. ఆలోచిస్తున్నారా? గత వారం యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకున్నాం. అవునా? ఎక్కడ? యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము వచనము 2-3 వచనాలు మనం చదువుకున్నాం. అవునా? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు, ఎవరి విశ్వాసం? మన విశ్వాసం. ఈ విశ్వాసం అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఈ విశ్వాసము అనేది ఎవరి నుండి వచ్చింది అంటే, సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి వచ్చింది విశ్వాసం. ఎందుకు అని ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఏముందంటే, విశ్వాసమునకు కర్తయు, ఏమండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుచున్న క్రీస్తు వైపు చూడండి అని బైబిల్ సెలవిచ్చింది. అంటే విశ్వాసానికి కర్త ఎవరో గట్టి చెప్పండి? యేసుక్రీస్తు వారే. ఏమండి, విశ్వాసమునకు పునాది యేసయ్య. ఏమండి, విశ్వాసమునకు ఒక స్తంభము యేసు ప్రభు. విశ్వాసమునకు ఒక ఫౌండేషన్ యేసుక్రీస్తు వారు. విశ్వాసమునకు ఒక మూలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏమండి, కనుక మీ విశ్వాసమునకు అన్నాడు. ఎవరి దగ్గర నుండి వచ్చింది విశ్వాసము? ఎవరిలో నుండి వచ్చింది విశ్వాసము? ఎవరి దగ్గర నుండి మనం సంపాదించుకున్న విశ్వాసం అంటే చెప్పండి, మన ప్రభు అయిన యేసయ్య నుండి వచ్చి సంపాదించుకున్నాము ఈ విశ్వాసం. అయితే విశ్వాసమునకు ఏం కలుగుతుంది అంటే పరీక్ష. నిజంగా మీకు ఎంత విశ్వాసం ఉంది? ఏమిటి, మీరు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనండి, మిమ్మును మీరే పరీక్షించుకొనండి అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము వచనము 5లో దేవుడు మనకు చెప్పాడు. ఏమండి, అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా ఈరోజు మనం ఎందుకు శోధింపబడాలి?
శోధింపబడవలసిన అవసరము మనకి ఏముంది అసలు? అయితే క్రైస్తవుడైనందుకు మనం శోధింపబడాలా? యేసుప్రభుని నమ్ముకున్నందుకు మనకు శోధనలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, నిందలు, ఏమండి, కన్నీరు, ఉపద్రవాలు రావాలా, కలగాల అంటే కలగాలి. ఎందుకంటారా? ఈరోజు ఒక బంగారపు వచనాన్ని మీకు పరలోకమందున దేవుడు చూపించాలని ఏమండి ఆయన అంతా ఆశపడుతున్నారు. చూద్దాం. పేతురుగారు రాసిన మొదటి పత్రిక ఏమండి 4వ అధ్యాయం వచ్చిన 1 జాగ్రత్తగా విందాం. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము వచ్చిన 1 ఏం సెలవిస్తుంది అంటే, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. అది అందరు చెప్పండి గట్టిగా. క్రీస్తు, గట్టి చెప్పండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. దీని అర్థం ఏంటి మరి? అంటే యేసు ప్రభు వారు ఏమండి ఎప్పుడైతే బాప్తిజమము తీసుకున్నారో, తీసుకున్న ప్రారంభములోనే ఏమండి 40 రోజుల ఉపవాస దినాల్లో ఎంత శోధన, ఎంత వేదన. ఏమండి ఉపవాసం ఉంటున్నప్పుడు ఏది బలహీనపడుతుంది చెప్పండి గట్టిగా? శరీరమే. ఉపవాసం ఉన్నప్పుడు ఏది నిరసించిపోతుంది? శరీరమే. ఉపవాసం ఉన్నప్పుడు ఏది ఇబ్బంది పడుతుంది? శరీరమే. అందుకే క్రీస్తు శరీరమందు శ్రమ పడెను అని బైబిల్లో. ఏమండి అంటే ఈ పదానికి అర్థం ఏంటి అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు శరీరములో ఉన్నప్పుడు, శరీరముతో ఉన్నప్పుడు, ఆ శరీర అవయవాలతో ఆయన శ్రమ పడ్డాడు. ఏమండి శోధింపబడ్డాడు. ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఓకే. ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ముగించిన తర్వాత కూడా 3 రకాలుగా ఆయన శోధింపబడ్డాడు. 1 నేత్రాశ, 2 శరీరాశ, 3 జీవపడంబం అనే ఈ ఆశలను, దురాశలను సాతానుగాడు యేసుక్రీస్తు వారి విషయములో కలిగించాడు. ఏమండి అవునా? అయితే ఆ శరీరముతో యేసయ్య శోధింపబడ్డాడు. అంతేకాదు గొల్గొతా కొండ మీద ఆకాశానికి భూమికి మధ్య కూడా ఏమండి శిరస్సు నుండి సిరి పాదం వరకు ఆయన శరీరముతోనే శోధింపబడ్డాడు, శరీరముతోనే శ్రమపడ్డాడు, శరీరముతోనే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, శరీరముతోనే ఎన్నో అడ్డులు, ఆటంకాలు ఆయన కలిగాయి. ఏమండి ఒక సందర్భములో వినండి, ఒక సందర్భములో సముద్రం మీద వీళ్ళు యేసుక్రీస్తు వారు తన శిష్యులు 12 మంది ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఒక భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ సముద్రములో నుండి చెలరేగిన ఈ యొక్క ఏమండి వాటిని ఏమంటారంటే కెరటాలు. ఈ కెరటాలు వచ్చి ఎవరిని కొట్టాయి? ఏమండి యేసు ప్రభు శరీరం మీదే పడ్డాయి. అది కూడా బాధే కదా మరి. ఏమండి అంత సువార్త ప్రకటించిన మహానుభావుడు ఆ క్షణం ఏదో పాపం ఏమండి శరీరము నీరసించిపోయింది. బావేనండి, శరీరము నీరసించిపోయింది. శరీరము ఏం కోరుకుంది ఆ క్షణము అంటే చిన్న నిద్రను కోరుకుంది. ఏమండి అంటే యేసుక్రీస్తు వారు పడవ మీద ఏమంటే ఆ పడవ అమరమున ఆయన పడుకున్నాడు అంటే ఆయన అంటే ఆ శరీరము ఎంత నీరసించిపోయిందో, ఆ శరీరము ఎంత బలహీన పడితే కానీ మన ముద్దులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటే మన ప్రేమామయుడైన యేసుక్రీస్తు వారు ఆ క్షణం రెప్ప వేశారు. ఆ రెప్ప వేసిన జస్ట్ మరుక్షణమే కెరటం వచ్చి సముద్రం వర్షం ఏమంటే ఈ కెరటం వచ్చి కొట్టగానే ముందు ఈ సముద్రపు నీరు ఎవరికి తగిలింది అంటే శిష్యులకు కాదు, ధోని అమరమున పడుకున్న ప్రభువుకి ముందు తగిలింది. ఏమండి
ఆలోచించండి. అంటే శరీరముతో ఆయన శ్రమ పొందడమే కాదు, శరీరముతో ఆయన శోధింపబడమే కాదు, శరీరము కూడా ఆయనకి తండ్రి సేవలో, తండ్రి పనిలో నిమగ్నమైపోయే సమయంలో కూడా ఆ శరీరము ఎంత క్షీణించిపోయిందో, ఎంత నీరసించిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆ దృశ్యాలన్నీ చూసిన పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అందుకే ఈ బంగారపు మాటని చెప్పడం జరిగింది. ఏంట బంగారపు విషయం అంటే, క్రీస్తు శరీరమందు అంటే శరీరములో ఉన్నప్పుడు, లేదా శరీరాన్ని ధరించుకున్నప్పుడు, లేదా శరీరముతో ఉన్నప్పుడు ఆయన ఏం పొందుకున్నాడంటే శ్రమ పొందాడు, శోధింపబడ్డాడు. ఏమండి? ఆ శరీరముతో ఎన్నో బాధలు భరించాడు. ఆ శరీరముతో ఏమండి ఎన్నో రుగ్మతలు భరించాడు. ఆలోచించండి. ఏమండి? ఆ శరీర అవయవాలు ఎంత నిరసించిపోయావో, ఆ శరీరము తండ్రి పనిలో ఎంత బలహీనపడిందో మీరు ఆలోచించండి. అందుకే వీటన్నిటిని చూసిన పేతురు గారు ఆత్మ ప్రేరేపణ బట్టి ఈ బంగారపు విషయాన్ని క్రైస్తవులకు కనువిప్పు కలగాలని, క్రైస్తవుల యొక్క మనోనేత్రాలు తెరవబడాలని, క్రైస్తవుల యొక్క హృదయాలు తెరవబడాలని, ఏమండి క్రీస్తు శరీరమందు శ్రమపడెను అనే ఆ మాటని ఆయన రాయడం జరిగింది. అయితే క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక అని చెప్పిందే కాక మీరును అన్నాడు దేవుడు. ఏమండి? ఏమండి? మీరును అంటే ఎవరు? అక్కడ సంఘముగా ఉన్న మనం, క్రైస్తవులుగా ఉన్న మనము ఏమండి అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనండి అని బైబిల్. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు శోధింపబడాలా అంటే ఏమంటే రెండవ జవాబు ఏమొచ్చింది ఈ వారం మనకి? యేసు లాంటి సృష్టికర్త, లోకరక్షకుడైన దేవుడు, దేవత్వములో ఒక అద్భుతమైన పాత్రను పోషించిన వారు, ఏమంటే దేవుని కుమారుడుగా పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ఆధారాలు కలిగిన యేసుక్రీస్తు వారు, సృష్టిని కలిగించిన సృష్టికర్త, పాపాన్ని ఏమండి జయించిన ఒక జయశాలి, పాపాన్ని క్షమించే అధికారం కలిగిన దేవాతి దేవుడు, ఏమండి అంత గొప్ప దేవుడిగా ఉంటున్న ఆయనకే చెప్పండి శరీరమందు ఆశీర్వాదం, శరీరమందు సంతోషం, శరీరమందు ఆనందం. అవునా? ఆనందమా? అవునంటున్నారు. మరి శరీరమందు ఏమైందంటే శ్రమ. మరి ఇప్పుడు ఆ యేసుని ఈరోజు మనం ప్రభువుగా మనం నమ్ముకున్నాం. ఆ యేసు ప్రభువుని ఈరోజు మనం అందరం దేవుడుగా అంగీకరించినప్పుడు ఏమంటే కంపల్సరీగా క్రైస్తవులుగా మనం మార్చబడిన తర్వాత, సంఘములోనికి వచ్చిన తర్వాత, ఏమండి సత్యమైన వాక్యములో మనం పెరుగుతున్న సందర్భంలో మనమందరము కూడా ఎటువంటి అంటే దేనిని ఆయుధంగా ధరించుకోవాలి అంటే క్రీస్తు శరీరమందు శ్రమపడెను. అవునా? మళ్ళీ చెప్పండి గట్టిగా, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక క్రైస్తవులుగా ఉన్న మనము ఏమంటే అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. ఎట్టి మనసు? యేసయ్య శరీరమందు శ్రమపడ్డాడే ఆ మనసు మనకు ఉండాలి. యేసుక్రీస్తు వారు శరీరమందు శోధింపబడ్డాడే చెప్పండి ఆ మనస్సు. యేసుక్రీస్తు వారు శరీరముతో ఏమండి పాపాన్ని జయించాడే ఆ మనస్సు. యేసుక్రీస్తు వారు శరీరం ధరించుకున్న ఆయన ఎన్నో బాధలను భరించాడే, సహించాడే. ఏమండి ఆ మనస్సు మనము ఎలాగైతే ఒంటి మీద వస్త్రాలు ధరించుకుంటున్నామో అలాగా యేసయ్యను మనం కంపల్సరిగా ఆయన శ్రమను, ఆయన బాధలను మనము కూడా అట్టి మనస్సును మనం ఆయుధముగా
ఒక పనిముట్టుగా మనం ధరించుకోవాలి. ఏంటి? శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవడం, శోధన వచ్చినప్పుడు బాధపడడం, ఏడవడం, కృంగిపోవడం, దేవుడికి దూరం అయిపోవడం, సన్నిధికి రాకపోవడం, వాక్యం వినకపోవడం, ఇవేవి మనం చేయకుండా క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు కనుక అట్టి మనస్సును మనము కూడా ఆయుధముగా ధరించుకోవాలి. ఇది మర్చిపోకండి. అర్థమైంది? ఇప్పుడు అర్థమైంది లేదా? కనుక అప్పుడు చెప్పండి, క్రైస్తవుడు శోధింపబడాలా అంటే అవును. నిజంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము లేమో అని మనకు తెలియాలి అంటే మనకేం రావాలి? శోధన రావాలి, శ్రమలు రావాలి, కష్టాలు రావాలి, నువ్వు ఏడవాలి, నేను ఏడవాలి, నువ్వు కృంగిపోవాలి, నేను కృంగిపోవాలి. ఏమండి? అయితే దేవుడు అనాలి, లేకపోతే దేవుణ్ణి వదిలేయాలంతే. ఏమండి? దేవుని వదలకూడదు, దేవుణ్ణే మనం పట్టుకు ఉండాలి. బైబిల్లో ఏముందంటే శ్రమ దినమున, ఏమిటి దినము? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అని బైబిల్ సెలవిచ్చింది, యోగ గ్రంథం. మళ్ళీ నీవు శ్రమ దినమున ఏమండి నువ్వు కృంగిపోతే, సామెతలు అనుకుంటా, ఏమండి శ్రమ దినమున నువ్వు కృంగిపోతే నువ్వు చేతకాని వాడవు అంటే నీ భక్తి చేతకాని భక్తి అయిపోయింది, నీ విశ్వాసము చేతకాని విశ్వాసం అయిపోయింది. దేవుడి పట్ల మనకున్న ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, ఆ అభిమానము, ఆ గౌరవము ఏమండి చేతకానిదిగా అయిపోయింది, దేనికి పనికి రానిదిగా అయిపోయింది అని అర్థం. కనుక శ్రమ దినమున, బాధ వచ్చే దినమున, అంటే అనారోగ్యం వచ్చిన దినమున మనం ఏం చేయకూడదంటే కృంగిపోకూడదు. ఏమండి? ఆలోచించండి. అందుకే నిజంగా మనకి శోధన రావాలి, శోధన కలగాల అంటే అవును, మనం శోధింపడాలి. నిజంగా మనం శోధింపబడితేనే కానీ మనము నిక్కచ్చమనే క్రైస్తవులమని మనకి తెలియదు. అలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పండి, మనం శోధింపబడాలి. ఏమండి? ఆ శోధన నీ భర్త బట్టి కావచ్చు, ఆ శోధన చెప్పండి నీ గర్భమున పుట్టిన నీ పిల్లల బట్టి కావచ్చు, ఆ శోధన కట్టుకునే భార్యను బట్టి కావచ్చు, ఆ శోధన తల్లిదండ్రుల బట్టి కావచ్చు, ఆ శోధన భార్యాభర్తల బట్టి కావచ్చు, ఆ శోధన లోకములు బ్రతుకుతున్న మనుషులు బట్టి కావచ్చు, ఆ శోధన శ్రమలు ఏమండి కుటుంబ సభ్యులు బట్టి కావచ్చు, ఆ శోధన శ్రమలు స్నేహితుల బట్టి కావచ్చు. ఏ విధమైనా సరే మనము ప్రభువుని నమ్ముకున్నాము కనుక, క్రీస్తుని లోకరక్షకుడిగా మనం అంగీకరించాము కనుక, ఆయన దేవుడు కుమారుడని అంగీకరించాము కనుక మనము శోధింపబడవలసిందే. కానీ శోధన వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోయే క్రైస్తవులుగా మనం ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉండకూడదు. ఇంకోటి మళ్ళీ, ఒకవేళ మనకి శోధనలే రావటం లేదు అంటే మనం ఏమని ఆలోచించాలి చెప్పండి గట్టిగా మీరే. మన కష్టాలే రావటం లేదు అంటే, మనకి బాధలే రావటం లేదు అంటే, మనకి అంత కూడా సమస్తం అంతా కూడా సక్రమంగా ఉంది, మనశ్శాంతిగా ఉంది, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, ఉల్లాసంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. ఏమండి? ఇలా ఉంది అంటే అర్థమేంటి చెప్పండి? దేవుణ్ణి మనం మర్చిపోయేవారు ఎలా ఉంటారు? ఏంటి? అదే దేవునితో ఉంటే చెప్పండి, దేవునితో ఉంటే నీకు శోధనే, దేవునితో ఉంటే నీకు శ్రమలే. ఏమండి? దేవుని జట్టు ఉంటే మనకు బాధలే. అది కావాలా ఇది కావాలా అంటే ఏమండి చెప్పండి, దేవునితో ఉన్నప్పుడు ఏమండి క్రీస్తు శరీరం ముందు ఎలాగైతే శ్రమ పడ్డాడో ఆ మనస్సు, అట్టి మనస్సు మనం ఆయుధముగా ధరించుకుని క్రైస్తవులుగా ఉండవలసిందే. ఏమండి? ఒకవేళ మీరు ఆలోచించండి, అందుకే
మీకు శ్రమలు రావటం లేదు అంటే, ఇబ్బందులు రావటం లేదంటే, శోధనలు రావటం లేదంటే, ఏమంటే ఆర్థిక ఇబ్బందులు రావటం లేదంటే, ఏడుపులు రావటం లేదంటే, కన్నీరు రావటం లేదంటే దేవునికి నీవు ఎంతో దూరముగా ఉన్నావు. ఇవేవి నీకు రాలేదంటే అసలు నువ్వు దేవునితోనే లేవు. ఇవేవి, ఈ కష్టాలు బాధలు ఇవేవి రావటం లేదు అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, అయితే దేవుడితో నేను అన్యోన్య సహవాసానికి దూరం అయిపోయాను. ఏమండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 6-7 వచనాల్లో మన ప్రభువైన క్రీస్తు ఒక మాట చెప్పేశారండి, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. అంటే నువ్వు ఉద్యోగం చేయాలన్నా చేస్తావు, కానీ దేవుడితో ఉండి ఉద్యోగం చేసిన మనశ్శాంతి వేరు. దేవునికి దూరం అయిపోయి నువ్వు అంత ఉద్యోగం చేసి లాభం సంపాదించి జీతం సంపాదించుకొని దోచుకుందామన్నా చెప్పండి, అది వేరు. అది క్రీస్తుతో ఉంటూ పరిశుద్ధాత్మ దేవుడితో అన్యోన్య సహవాసం చేస్తూ ప్రతి దినము కూడా నా తండ్రి, నా దేవా, నా ప్రభువా అని ఆయనను స్మరిస్తూ ఆయనను ఘనపరుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు వచ్చిన ఆ శోధన ఎలాగుంటుందో తెలుసా? నీకు హ్యాపీ, నీకు సంతోషం. నీ కన్నీరు వచ్చినా చెప్పండి, నీ కన్నీరు వచ్చినా అది నీకు అంత బాధగా అనిపించదా? నా దేవుడు నాకు ఉంటుండగా నాకెందుకు భయం అనే ఒక ధైర్యం వస్తుంది. సామెత గ్రంథం ఒక మాట ఉందండి, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఎవరు అంటే నువ్వు సింహము వలె ధైర్యంగా ఉండాలి అంటే నీతి కలిగి ఉండాలి. నీతి అనే పదానికి అర్థం ఏంటి? వాక్యము ఎరిగిన వారుగా, వాక్యముతో నువ్వు నడిచేవారుగా, వాక్యాన్ని వెంబడించే క్రైస్తవుడుగా, వాక్యముతో నువ్వు సహవాసం చేసే క్రైస్తవుడుగా ఉంటే ఎలాగుంటావు? నేను సింహము వలె ధైర్యముగా ఉంటాం. ఏ పరిస్థితుల్లో? ఆర్థిక పరిస్థితుల్లో సింహం వలె ధైర్యంగా ఉంటాం. ఆర్థిక ఇబ్బందుల్లో సింహం వలె మనం ధైర్యముగా ఉంటాం. ఏమండి, కొడుకులు బట్టి వచ్చే శోధనల్లో కూడా సింహం వలె మనం ధైర్యముగా ఉంటాం. కూతురులు బట్టి వచ్చే శోధనల్లో కూడా మనం సింహం వలె ధైర్యముగా ఉంటాం. కుటుంబ సభ్యుల బట్టి వచ్చే శోధన, శ్రమలు, నిందలు, బాధలు వచ్చినా కూడా మనం సింహము వలె ధైర్యముగా ఉంటాం. అయితే మనం సింహం వలె ధైర్యముగా ఉండాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులు అనే పదానికి అర్థం ఏంటంటే వాక్యాన్ని అనుసరించే క్రైస్తవులు, వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారే నీతిమంతులు. ఆ నీతిమంతులు మాత్రమే ఏ జంతువుని పోల్చాడు దేవుడు? సింహము అన్నాడు. సింహము చూడండి, గొప్ప టీవీగా ఉంటుంది, గొప్ప ధైర్యంగా ఉంటుంది. నేనే అడవికి రాజు, ది కింగ్. ఆకల్లో కూడా దానికి ఎంత ఆకలి వేసిన కూడా ఎట్టి పరిస్థితుల్లో గడ్డి అయితే తినదు. ఆకలి చంపుకుంటుంది కానీ చెప్పండి, తన యొక్క రాజరికాన్ని మాత్రం చంపుకోదు. ఆకలి చంపుకుంటుందేమో కానీ, ఆకలి సహిస్తుందేమో కానీ, ఆకలి భరిస్తుందేమో కానీ నేను కింగ్, నేను రాజుని అనే ఆ ఘనతని అది పోగొట్టుకోదు. అంటే ఒక మూగ జీవి, నోరు లేని జీవి, ఆత్మ లేని జీవి విశ్వ ప్రపంచ ప్రజలకు నేర్పుతున్న పాఠం ఏంటంటే సింహమే దానికి కష్టం వచ్చినా, బాధ వచ్చినా కూడా ధైర్యముగా తిరుగుతున్నప్పుడు, ధైర్యముగా జీవిస్తున్నప్పుడు యూదా గోత్రపు సింహమైన యేసయ్యను మనం నమ్ముకుంటున్నామంటే, ఆయనే మనకు దిక్కు అనుకుంటున్నామంటే, ఆయనే మనకి పాపక్షమాపించాడు, రక్షణ ఇచ్చాడు, అవునా, సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, పరలోకాన్ని కూడా ఇచ్చేశాడు అని ఇంత విశ్వాసం కలిగి మనం ముందుకు కొనసాగుతున్న ఆ సందర్భంలో మనకొచ్చిన శోధనలలో, మనకొచ్చిన శ్రమలలో మనం ధైర్యముగా ఉండాలి. ఉండాలి. కనుక శోధన మనకు అవసరమా? శోధింపబడాలా అంటే అవును, మనకి శోధనలు అవసరము, శోధింపబడాలి. మీకు అర్థమైంది? ఇప్పుడు ఇది రెండవ భాగం.
మొదటి భాగం మనం ఏం నేర్చుకున్నామంటే, అదే మరొకసారి మీకు గుర్తు చేస్తాను. మొదటి భాగంలో మనం ఏం నేర్చుకున్నామంటే, నేను చదువుతాను ఆ వచనాన్ని మరొకసారి మీ గురించి. యాకోబు గారు రాసిన పత్రికలో ఏమండి 1వ అధ్యాయము వచనము 2, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, 2వ వచనం, మీరు అంటే క్రైస్తవులుగా ఉన్న మీరు నానా విధములైన శోధనలలో, దాని గురించి ఆ పదాన్ని మీకు గత వారం వివరించాను. శోధన వేరు, శోధనలలో వేరు. శోధనలలో పడినప్పుడు అది మహా బాధని, మహా ఏడుపని, మహా దుఃఖమని ఉందా? కాదు, మహా ఆనందమని మీరు ఎంచుకోనండి. నీకు శోధన వచ్చిందా, నీకు ఆనందమే. నీకు శ్రమ వచ్చిందా, నీకు నాకు ఆనందమే. కానీ మామూలు శోధనలు కాదుండోయ్. అంటే దేవుడు దూరం అయిపోయి శ్రమ వచ్చేసింది, దేవుడు దూరం అయిపోయి శోధన వచ్చేసింది, దేవుడు దూరం పెట్టి దేవుడికి దూరం అయిపోయిన తర్వాత కష్టాలు వచ్చేసాయి. ఈ కష్టాలు, ఈ శోధనలు, ఈ శ్రమలు అసలు బైబిల్ వాక్యానికి సూట్ అయితే అవ్వవు. ఏ శోధనలు, ఏ శ్రమలు, ఏ బాధలు, ఏ ఆర్థిక ఇబ్బందులు, ఏ అనారోగ్యం అంటే దేవుడితో నువ్వు ఎప్పుడైతే కలిసి ఉంటావో అప్పుడు నీకు వస్తుంది శోధన. అది ఖచ్చితమైన వాక్యానుసారమైన దైవ సంబంధమైన శోధనలే. ఆ శోధనలలో నువ్వు నిలబడినప్పుడు నువ్వు ధన్యుడు. ఆ శోధనను సహించినప్పుడు నీవు ధన్యుడు. అందుకే గత వారం ఏం నేర్చుకున్నామంటే, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనండి. ఎంచుకో. కానీ ఈరోజు మనం దేన్ని ఎంచుకుంటున్నాం చెప్పండి? ఏంటి మనం దేన్ని ఎంచుకుంటున్నాం? ఈ భౌతిక సంబంధమైన ఆనందాన్ని. దేన్ని ఎంచుకుంటున్నాం? మనం ఏం కావాలని కోరుకుంటున్నామంటే భౌతిక సంబంధమైన సంతోషాన్ని కోరుకుంటున్నాం. శరీర సంబంధమైన ఏమండి అందాన్ని కోరుకుంటున్నాం, ఆనందాన్ని కోరుకుంటున్నాం, భోగేచ్ఛలు కోరుకుంటున్నారు క్రైస్తవులు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, నానా విధములైన శోధనలలో పడినప్పుడు ఏమండి అది చెప్పండి, అది మహా ఆనందమని మీరు ఎంచుకో అన్నాడు దేవుడు. దానిని ఎంచుకుంటేనే నిన్ను ఎంచుకుంటాడు దేవుడు. దానిని ఎంచుకుంటేనే నిన్ను కోరుకుంటాడు దేవుడు. నేను దేవుడితో ఉంటాను, శోధింపబడతానని ఒక నిర్ణయం తీసుకుని దేవునిలో ఉన్నప్పుడు మనం శోధింపబడినప్పుడే దేవుడికి నువ్వు కావాలి. దేవుడికి నువ్వు కావాలి. ఇందాక ఒక కీర్తన మనం చదువుకున్నాం. నా సేవకుడైన దావీదును నేను ఉందా మాట చదువుతాను, మీ గురించి చదువుతాను. 89వ కీర్తన 89వ కీర్తన 20వ వచనం, నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాడు. దేవుడే కనుగోవడం ఏంటి అంటే, దావీదు ఎంత మంచి భక్తుడో, దావీదు ఎన్ని శ్రమలను, ఎన్ని బాధలను మరి గొర్రెలు కాయడం అంటే ఆసామాస గట్టి చెప్పండి. గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక పక్క ఎండ, ఒక పక్క వేడి, ఒక పక్క ఆకలి దప్పులు అయినప్పుడు కూడా ఆ ఆకలి దప్పుల్లో దేవుని స్తుతించాడు, ఆ శ్రమలలో దేవుని స్తుతించాడు. మంచి గానం చేశాడు, మంచి పాటలు పాడాడు, మంచి కీర్తనలు పాడాడు, మంచి నమ్మకస్తుడిగా ఉన్నాడు. గొర్రెలు కాచే విషయంలో నమ్మకమైన కాపరిగా ఉన్నాడు. దేవుడి మనసును గెలుచుకున్నాడు. అందుకే నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను. తర్వాత నా పరిశుద్ధ తైలముతో నేను ఆయనని రాజుగా అభిషేకించాను. అది ఒక కాపరి, ఎన్నికలేని గొర్రెల కాపరి, ఎన్నికలేని ఒక గొర్రెల కాపరిని దేవుడు సింహాసనం ఎక్కించాడు. ఎందుకు చెప్పండి? దేవునితో ఉంటున్నప్పుడు, దేవునిలో ఉంటున్నప్పుడు శ్రమ అయినా, బాధ అయినా, ఎండ అయినా, వేడి అయినా, ఎటువంటి గెడ్డలు వచ్చినా, సమస్య వచ్చినా మనం నిలబడితే చెప్పండి, నిన్ను కావాలని దేవుడు కోరుకుంటాడు. అల్లుప్పుడు నన్ను కూడా కావాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడు కోరుకున్న వాడికే పరలోకం. ముగిస్తాను. దేవుడు కోరుకున్న వాడికే పరలోకం. దేవుడు కోరుకోలేని వాడికి పరలోకం దేవుడు ఇవ్వడం.
కనుక క్రైస్తవులు శోధింపడాలని రెండవ భాగములో రెండవ వచనాన్ని మీకు నేను మీ ముందు పెట్టాను. అవునా? ఏంటి రెండవ వచనం? క్రీస్తు, చెప్పండి, క్రీస్తు, గట్టి చెప్పండి, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక అట్టి మనస్సును ఆయుధముగా మనం ధరించుకోవాలి. ఏమండి? అలా ధరించుకోవాలని ఆశిస్తూ నేను ధరించుకోవాలి, మీరు ధరించుకోవాలి. దైవ సంబంధమైన శోధనలే మనకు రావాలి. మన సొంత శోధనలు కాదు, మన సొంత కష్టాలు కాదు. ఏమండి? మీకు అర్థమైందా? 1,00,000 రూపాయలు అప్పు అడిగాం, అప్పు తీర్చిన పరిస్థితి వచ్చేసింది. నాయన దేవుడా, గొప్ప శోధన వచ్చింది, గొప్ప శ్రమ వచ్చి, ఇవి కాదు. దేవుని కోసం నువ్వు అప్పు ఆడుతావే, దేవుని కోసం నువ్వు అప్పు చేస్తావే, 1,00,000 అప్పుడు ఏడు, అప్పుడు శ్రమ. మీకు అర్థమైందా? పరలోక రాజ్యం నిమిత్తము, ఆత్మ రక్షణ కొరకు, సువార్త వ్యాపకము కొరకు, గృహకూడుకుల ఏర్పాటు కొరకు, బహిరంగ సభల కొరకు, ఏమిటి బైబిల్ క్లాసుల కొరకు, బైబిల్ తరగతులు మంచి మంచి విషయాలు నేర్చుకోవడం కోసం అప్పు ఆడుతారే, అప్పుడు శ్రమ వచ్చిందా, అప్పుడు మోకరించి ప్రార్థించే, దేవుడు సహాయం చేస్తాడు. అది దైవ సంబంధమైన శ్రమలు, దైవ సంబంధమైన శోధనలే. ఆ శోధనలలో మనం పడినప్పుడు మహా ఆనందం ఎంచుకునే క్రైస్తవులుగా మనం అందరూ ఉండాలి. క్రీస్తు శరీరం శ్రమ పడ్డాడు కనుక అట్టి మనస్సును మనం ఆయుధముగా ధరించుకునే క్రైస్తవులుగా మనం అందరము ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఏమంటే ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం.